పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇటు వారికి విముఖుడై ఉండము. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. భక్తి గల వారిగా జీవిస్తూ ఉంటున్నారు కానీ లోన వారి భక్తి లేదు. వారు లోపల పైకి నటిస్తున్నారు, మేము భక్తి పరులుగా నటిస్తున్నారు కానీ లోపల దేవుడు లేడు. అటువంటి వారికి మనం ఏం చేయాలంట, కొన్ని రోజులు ఉంటాం కూడా తిరుగుతాం, వారిలో దేవుని యందు భయభక్తులు లేవి, వీళ్ళ దగ్గర పైకి నేను భక్తి అని చూపిస్తున్నారు, వారితో మనం ఎందుకని చెప్పి వారికి దూరంగా ఉండాలి. ప్రియులారా, వారికి దూరముగా ఉండాలి. అంటే వారిలో చెడు ఉన్నదని నువ్వు తెలిసినప్పుడే నువ్వు వారికి దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పైకి భక్తి చేసేవారు వారితో నువ్వు జీవించిన ద్వారా నువ్వు కూడా పైకి భక్తి గల వాడుగా నటిస్తావు. ప్రియులారా, నిజమైన భక్తి చేసే వారి ఎడల నువ్వు స్నేహం కలిగి ఉంటే నిజమైన భక్తి ఏంటో నీకు తెలుస్తుంది. తండ్రి పిల్లలకి బెత్తముతో మరి బుద్ధి చెప్పకపోతే వారికి బుద్ధి ఎలా వస్తుంది?